అనేక ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోసిన ఈ నల్లగొండ గడ్డ మీద జరుగుతున్న మాదిగల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నకరికల్ ఎమ్మెల్యే, అణిచివేయబడ్డ చోట, అవమానానికి గురైన చోట అగ్గిపిడిగై వీరుడి వలె నిలిచిన మన వేముల వీరేష్ అన్న మాదే గారికి, ఈ వేదికకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఉత్తమ పరిపాలకుడిగా వెలుగొందినటువంటి గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారికి, అలాగే ఈ నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ మాదిగ జాతికి ఎనలేని సేవ చేసినటువంటి గౌరవనీయులు మోతుకుపల్లి నరసింహన్న గారికి, ప్రభుత్వ విప్, మా ఉస్మాన్ యూనివర్సిటీలో 107 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ట్స్ కళాశాలకు మొట్టమొదటి మాదిగ బిడ్డగా ప్రిన్సిపాల్గా నియమితులైనటువంటి ప్రొఫెసర్ కాశిం గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం తరలి వచ్చిన మాదిగ బిడ్డలందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున, మందకృష్ణ మాదిగ గారి తరఫున మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాల కాలంలో మాదిగ బిడ్డలకు జరిగిన అన్యాయం మీద ఏనాడు ఏ మాదిగ ప్రజాప్రతినిధి గొంతెత్తిన సందర్భం లేదు. కానీ మొట్టమొదటిసారిగా మాదిగ బిడ్డలందరూ, మాదిగ ప్రజాప్రతినిధులందరూ ఒక వేదిక మీదకి వచ్చి జాతికి మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం కోసం, ఒక సంకేతాన్ని పంపడం కోసం ఈ వేదిక మీదకి వచ్చినటువంటి మాదిగ ప్రజాప్రతినిధులందరికీ యావత్ మాదిగ జాతి తరఫున మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాదిగ ప్రజల్ని, మాదిగ ఉద్యమకారుల్ని, మాదిగ ప్రజాప్రతినిధుల్ని ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు వేముల వీరేశమన్న గారికి కూడా ఎంఆర్పిఎస్ తరఫున మా హృదయ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఈ దేశంలో చాలా కుల ఉద్యమాలు తమ హక్కుల సాధన కోసం బయలుదేరినాయి. కానీ ఏ కుల ఉద్యమం కూడా లక్ష్యాన్ని సాధించే చివరి వరకు నిలబడలేకపోయినాయి. భారతదేశంలో మొదలైన నాటి నుంచి మొదలుకుంటే లక్ష్యాన్ని సాధించేంత వరకు చివరి వరకు నిలబడ్డ ఒకే ఒక ఉద్యమం మాదిగ దండోరా ఉద్యమం అనే విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాను. ఈ ఉద్యమం లక్ష్యం చేరేంత వరకు చివరి వరకు నిలబడడానికి కారణం మన జాతి అధినేత మందకృష్ణ మాదిగ గారి సమర్థవంతమైన నాయకత్వం అని ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పక తప్పదు. ఈ దేశ స్వాతంత్రం కోసం గాంధీ ఎంత కమిట్మెంట్గా నిలబడ్డాడో, ఈ దేశంలోని కోట్లాది మంది దళిత పీడితుల కోసం అంబేద్కర్ ఎంత కమిటీగా నిలబడ్డాడో, ఈ దేశంలోని కోట్లాది మంది మాదిగల ప్రజల కోసం మందకృష్ణ మాదిగ గారు అంతే కమిట్మెంట్గా నిలబడ్డాడన్న విషయం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. అంత కమిట్మెంట్గా నిలబడడం వల్లనే సుప్రీంకోర్టు ద్వారా ఈ మాదిగ జాతి పోరాటం విజయాన్ని సాధించిందనే సందర్భాన్ని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన ఈ విజయాన్ని అమలు చేసుకోవడం కోసం మాదిగ ప్రజలమందరమైన మనమందరం ఇవాళ ఈ సభను పెట్టుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా మనం అందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాత్రను, బాబు జగజీవన్ గారి పాత్ర గురించి ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మరి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచే క్రమంలో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రభుత్వం లేరు, బాబు జగజీవన్ గారు మాత్రమే ప్రభుత్వంలో ఉన్నాడు. ఆడు రిజర్వేషన్లు సాధించడానికి ప్రభుత్వం బయట ఉన్న అంబేద్కర్ గారి పాత్ర నిర్వర్తించడం జరిగింది. ప్రభుత్వం లోపల ఉన్న బాబు జగజీవన్ గారు ఆయన పాత్ర కూడా నిర్వర్తించడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అమలు చేసే క్రమంలో మన జాతి నేత మందకృష్ణ మాదిగ గారు ప్రభుత్వంలో లేరు, కానీ మాదిగ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి ఈనాడు మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేసుకోవడం కోసం మందకృష్ణ తన పాత్ర తమ పాత్ర నిర్వర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మాదిగల ఆకాంక్షలను భుజాలకెత్తుకొని ఈ ఆకాంక్ష నెరవేర్చడం కోసం మాదిగ ప్రజలందరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత భారతదేశంలో స్పందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆనాడు మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు స్పందించిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన మాదిగ జాతికి ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. యావత్ మాదిగ జాతి తరఫున మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని మందకృష్ణ మాదిగ గారు ప్రకటించిన సందర్భం ఉంది. ఆ తర్వాత మరి పెద్దల నాయకత్వంలో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించిండు. దాదాపు 2 నెలలు మందకృష్ణ మాదిగ గారు తన పని తాను చేసుకోకుండా పోయిండు. ఏనాడు ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ ఒక మాట కూడా అనలేదు. ఆ సందర్భంలో చాలా మంది మందకృష్ణ మాదిగ గారిని ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ గారు, మీరు రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసం వ్యక్తం చేస్తున్నారా?
కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఉంది. మరి వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకమని మీరు మాట్లాడారు కదా, రేవంత్ రెడ్డి గారి మీద మీకు విశ్వాసం ఉందా అని మాట్లాడినప్పుడు మేము ఎస్సీ వర్గీకరణ విషయంలో మల్లికార్జున ఖర్గే గారిని నమ్మం కానీ 100% రేవంత్ రెడ్డిని నమ్మి తీరుతామని మందకృష్ణ ప్రకటన చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ నేపథ్యంలో మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మాదిగ ప్రజాపతి శ్రద్ధ చూపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఈ మధ్య కాలంలో ఎస్సీ వర్గీకరణ లేకుండా టీచర్ పోస్టులు భర్తీ కావడం వల్ల మాదిగ బిడ్డల్లో ఎనలేని ఆవేదన కలిగింది. మాదిగలు మనోవేదన గురైనలు, మాదిగ ప్రజల్లో ఆవేదన దిగమింగుకొని వాళ్ళు ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ వర్గీకరణ అమల్లో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రధానంగా తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఒక గుంపు బయలుదేరింది. ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడానికి, ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి గుంట నక్కల గుంపు ఒకటి రాష్ట్రం మొత్తం తిరుగుకుంటూ వస్తున్నది. మరి ఆ గుంపును అడ్డుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎందుకంటే ఆ గుంపులో ఉన్నది కాంగ్రెస్ పార్టీ చెందిన మాల ప్రజాప్రతినిధులు మాత్రమే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. భారతదేశంలో 1975లో మొట్టమొదటిసారి పంజాబ్ లో వర్గీకరణ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, ఎస్సీ వర్గీకరణ రాహుల్ గాంధీ ఆలోచన విధానం, ఎస్సీ వర్గీకరణ సోనియా గాంధీ ఆలోచన విధానం, ఎస్సీ వర్గీకరణ మల్లికార్జున ఖర్గే గారి ఆలోచన విధానం, ఎస్సీ వర్గీకరణ రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం. మరి ఇంతమంది ఆలోచనను మాల ప్రజాప్రతినిధులు ధిక్కరిస్తుంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయడం లేదో మరి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది కాబట్టి మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఎవరైతే గుంట నక్కల పాత్ర వహిస్తూ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారో వాళ్ళని బేషరతుగా కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి మాదిగ జాతి డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో మాదిగ జాతి గొంతు వినిపించిన మరి మా సంపదన్న గారికి యావత్ మాదిగ జాతి తరఫున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కొంతమంది మాల సోదరులు వర్గీకరణ జాప్యం జరుగుతున్న సమయంలో మందకృష్ణ మాదిగని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. వేదిక మీద పెద్దలందరూ గ్రహించాలి. ఎస్సీ వర్గీకరణ జాప్యం జరగడం వల్ల మాదిగ ప్రజాప్రతినిధులు ఎవరు తిడతలేరు, మాదిగలో ఇతర సంఘాల నాయకులు ఎవరు తిడతలేరు. తిట్టేది ఎవరిని? మందకృష్ణ మాదిగని తిడుతున్నాడు. అయినా సరే మందకృష్ణ సహనం కోల్పోయాడు. ఎవరైనా తిట్టుకొని నా జాతికి వర్గీకరణ వస్తే చాలనే ఉద్దేశంతో ఉన్నాడనే విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కొంతమంది మందకృష్ణ చదువు మీద మాట్లాడుతున్నారు, ఆయన చదువు రాదని మాట్లాడుతున్నారు. అయ్యా మీరందరూ మేధావులు కదా, మీరందరూ గొప్ప జ్ఞానవేత్తలు కదా, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఒక్కరినైనా ఒప్పించగలిగిలా? ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ న్యాయమని ఒక్కరినైనా మీ మేధస్తోని మీ జ్ఞానంతో ఒప్పించగలిగిలా? ఒప్పించలేకపోయిండు. మరి మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రపతిని ఒప్పించిండు, ప్రధానమంత్రి ఒప్పించిండు, ఈ దేశంలోని ప్రతి ఒక్కరిని ఒప్పించిన విషయం మీ సందర్భం చేస్తున్నాను. మీకు సంస్కారం లేదు, మీరు మందకృష్ణ మాదిగ గారు చదువుగా మాట్లాడుతున్నారు. ఇంకోసారి మందకృష్ణ మాదిగ గారి గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుండదని సందర్భంగా మేము స్పష్టంగా హెచ్చరిస్తూ, మరి ఎస్సీ వర్గీకరణ వెనువెంటనే అమల్లో తీసుకురావాలని, అప్పటి వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు నిలిపివేయాలని, మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 భర్తీ కాబోతున్నాయి. అలాగే మన సారు మరి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, వారి శాఖలోనే అత్యధిక ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి. మరి వాళ్ళ సారు ఆధ్వర్యంలో మాదిగ బిడ్డలందరికీ న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో మాదిగ ప్రజాప్రతినిధులు ఈ ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఏ కార్యక్రమం తీసుకున్నా మందకృష్ణ మాదిగ తరఫున, ఎంఆర్పీఎస్ తరఫున మా సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు వేముల వీరేశన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.